అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు చూస్తున్నది తెలుగు రిమైండర్ ఛానల్. ఇది మా ప్రత్యేకమైన రంజాన్ 2026 పూర్తి ఇస్లామిక్ గైడ్ సిరీస్. ఈ సిరీస్లో మేము కేవలం ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీస్ ఆధారంగా మాత్రమే నిజమైన పరిశుద్ధమైన ఇస్లామిక్ జ్ఞానం మీతో పంచుకుంటున్నాం. మన రమజాన్ సరిగ్గా ఉండాలి, మన ఈమాన్ బలంగా మారాలి అనే ఉద్దేశంతో ఈ సిరీస్ రూపొందించబడింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. నా ప్రియమైన ఇస్లామీ సోదర సోదరీమణులారా, ఈరోజు రమదాన్ సిరీస్లో 5వ రోజుకు చేరుకున్నాము. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలుండే మరియు ఆయనను ప్రసన్నం చేసుకునే గొప్ప అవకాశాన్ని ప్రసాదించారు. ఈరోజు మన చర్చాంశం సహూర్ మరియు ఇఫ్తార్కు సంబంధించిన సున్నత్ పద్ధతులు. మన ప్రాణప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపిన మార్గంలోనే మనకు విజయం ఉంది. ఎందుకంటే ఆయన చూపిన మార్గం అల్లా సుబ్హానహు వ తఆలాకు ఎంతో ఇష్టమైనది. ముందుగా సహూర్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. తెల్లవారుజామున ఉపవాసం ప్రారంభించే ముందు మనం తినే ఆహారాన్ని సహూర్ అంటారు. దీనిని మనం తెలుగులో సెహరీ అని కూడా పిలుస్తాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహూర్ చేయమని మనకు గట్టిగా ఆదేశించారు. సహీహ్ బుఖారీలో ఒక హదీద్ ఉంది. అందులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు సహూర్ చేయండి, ఎందుకంటే సహూర్లో బరకత్ అంటే అల్లా సుబ్హానహు వ తఆలా ఇచ్చే శుభం మరియు అభివృద్ధి ఉంది అని చెప్పారు. సహూర్ అనేది కేవలం ఆహారం తినడం మాత్రమే కాదు, అది ఒక ఇబాదత్, అంటే అల్లా సుబ్హానహు వ తఆలాను ఆరాధించే ప్రక్రియ. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ముస్లింలకు మరియు ఇతర మతస్థుల ఉపవాసానికి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసమే సహూర్ చేయడం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సహూర్ను వదలకండి. మీకు ఆకలి లేకపోయినా కనీసం ఒక్క ఖర్జూరం లేదా ఒక గ్లాసు నీటితోనైనా సహూర్ పూర్తి చేయండి. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్. దీనివల్ల మన శరీరానికి బలం చేకూరుతుంది మరియు పగలంతా అల్లా సుబ్హానహు వ తఆలా ధ్యానంలో గడపడానికి మనకు ఓపిక లభిస్తుంది. సహూర్ విషయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పాటించిన ఒక గొప్ప పద్ధతి ఏమిటంటే, దానిని ఆలస్యంగా చేయడం. అంటే ఫజర్ అజాన్కు కొద్ది సమయం ముందు వరకు సహూర్ను పొడిగించడం సున్నత్. చాలామంది రాత్రి 1 గంటకు లేదా 2 గంటలకు తిని పడుకుంటారు, కానీ అది సున్నత్కు విరుద్ధం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు వారి సహాబాలు అంటే ప్రవక్త గారి అనుచరులు ఫజర్ అజాన్కు కేవలం 50 ఆయతులు చదివేంత సమయం ముందు వరకు సహూర్ చేసేవారు. దీనివల్ల మనం ఫజర్ నమాజ్కు సమయానికి లేవగలుగుతాము మరియు ఉపవాస సమయం కూడా మనకు భారంగా అనిపించదు. అల్లా సుబ్హానహు వ తఆలా మనకు ధర్మంలో సులభతరం చేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ చిన్న సున్నత్ను పాటించడం ద్వారా మనం ఎంతో పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఇక రెండో విషయం ఇఫ్తార్ గురించి తెలుసుకుందాం. ఇఫ్తార్ అంటే ఉపవాసం విరమించడం. సూర్యాస్తమయమైన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇఫ్తార్ చేయడం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్. సహీహ్ ముస్లింలో ఒక హదీద్ ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు, ప్రజలు ఎప్పటివరకైతే ఇఫ్తార్ చేయడంలో తొందరపడతారో అప్పటి వరకు వారు క్షేమంగా ఉంటారు. ఇక్కడ తొందరపడటం అంటే సూర్యాస్తమయం అయిందని నిర్ధారించుకున్న వెంటనే ఆలస్యం చేయకుండా తినడం అని అర్థం. కొంతమంది ఇంకా వెలుతురు ఉంది కదా అని లేదా మరికొంత సమయం ఆగితే ఎక్కువ పుణ్యం వస్తుందని భ్రమపడి ఆలస్యం చేస్తారు, కానీ అది తప్పు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏది నేర్పించారో అదే అసలైన దీన్, అంటే మన జీవన విధానం. ఇఫ్తార్ చేసే సమయంలో మనకు లభించే గొప్ప వరమేమిటంటే దుఆ, అంటే అల్లా సుబ్హానహు వ తఆలాను వేడుకోవడం. అల్లా సుబ్హానహు వ తఆలా ఇఫ్తార్ సమయంలో చేసే దువాను ఎన్నటికీ తిరస్కరించడు. కాబట్టి ఆ సమయంలో కన్నీళ్లతో అల్లా సుబ్హానహు వ తఆలాను వేడుకోండి. మీ పాపాలను క్షమించమని అడగండి, మీ కష్టాలను తొలగించమని కోరుకోండి. ఇఫ్తార్ చేసేటప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖర్జూరాలతో ఉపవాసం విరమించేవారు. ఒకవేళ ఖర్జూరాలు అందుబాటులో లేకపోతే మంచినీటితో ఇఫ్తార్ చేసేవారు. ఇది అత్యంత ఆరోగ్యకరమైన మరియు పవిత్రమైన పద్ధతి. ఖర్జూరం మన శరీరానికి తక్షణ శక్తినిస్తుంది మరియు నీరు మన అంతర్గత అవయవాలను శుద్ధి చేస్తుంది. ఇలా ప్రతి చిన్న విషయంలోనూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు మార్గదర్శకత్వం ఇచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇఫ్తార్ సమయంలో జహబజ్ జమవు వప్తల్లతిల్ ఉరూక్ వసబతల్ అజ్రు ఇన్షా అల్లాహ్ అని చదివేవారు. దీని అర్థం దాహం తీరిపోయింది, నరాలు తడిచాయి మరియు అల్లా సుబ్హానహు వ తఆలా తలచుకుంటే పుణ్యం ఖాయమైంది అని అర్థం. మన జీవితాల్లో ఇఖ్లాస్ అంటే అల్లా సుబ్హానహు వ తఆలా ప్రసన్నత కోసం మాత్రమే చేసే నిష్కల్మషమైన భక్తి ఉండాలి. మనం చేసే ప్రతి పని కేవలం లోకానికి చూపించుకోవడానికి కాకుండా అల్లా సుబ్హానహు వ తఆలా మెప్పు కోసమే ఉండాలి.
నా ప్రియ సోదరులారా, ఈ రమదాన్లో మన అఖ్లాక్ అంటే ప్రవర్తనను కూడా చక్కదిద్దుకోవాలి. కేవలం ఆకలి దప్పులతో ఉండటం మాత్రమే ఉపవాసం కాదు. అబద్ధాలాడటం, పరనింద చేయడం, ఇతరులను ఇబ్బంది పెట్టడం వంటి పనులకు దూరంగా ఉండాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఎవరైతే చెడు మాటలను మరియు చెడు పనులను వదలరో వారు అన్నపానీయాలు మానేయడం అల్లా సుబ్హానహు వ తఆలాకు అవసరం లేదు. కాబట్టి మన కళ్లను, మన నాలుకను, మన చేతులను పాపాల నుండి కాపాడుకోవాలి. ఇదే నిజమైన తక్వా అంటే అల్లా సుబ్హానహు వ తఆలాకు భయపడి జీవించడం. మనం చేసే ప్రతి చిన్న నైకి అంటే పుణ్యకార్యం ఈ నెలలో 70 రెట్లు ఎక్కువగా పరిగణించబడుతుంది. కాబట్టి వీలైనంత ఎక్కువగా ఖురాన్ పఠనం చేయండి, దాన ధర్మాలు చేయండి, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద దరూద్ షరీఫ్ పంపండి. మన హృదయాల్లో అల్లా సుబ్హానహు వ తఆలా పట్ల ప్రేమ పెంచుకోవాలి. అల్లా సుబ్హానహు వ తఆలా ఎంతో కరుణామయుడు. ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఆయన వైపు తిరిగి అడగాలి. ఈ 5వ రోజు రమదాన్ సంకల్పంతో మనం ముందుకు సాగుదాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపిన సున్నత్ ప్రకారం మన సహూర్ మరియు ఇఫ్తార్ ఉండాలని నిశ్చయించుకుందాం. అల్లా సుబ్హానహు వ తఆలా మన ఉపవాసాలను, మన నమాజులను మరియు మన తౌబా అంటే పశ్చాత్తాపాన్ని స్వీకరించుగాక. ఓ అల్లా సుబ్హానహు వ తఆలా, మా అందరినీ నీవు మెచ్చిన మార్గంలో నడిపించు. మా పాపాలను క్షమించు. మాకు ఇహలోకంలో మరియు పరలోకంలో విజయాన్ని ప్రసాదించు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సిఫాఅత్ అంటే సిఫార్సు పొందే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. ముస్లిం ఉమ్మత్ పట్ల నీ కరుణను కురిపించు. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఇబ్బందుల్లో ఉన్నవారి ఇబ్బందులను తొలగించు. ఓ అల్లా సుబ్హానహు వ తఆలా, మా ఈ చిన్న ప్రయత్నాన్ని నీ దర్బారులో స్వీకరించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.